నుంచి మేము ఆశిస్తున్నాం. మీరు ఎంత చేసినా ఎగరెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే. ఎన్నికలు అనేవి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన, వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన, వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి బై ఎలక్షన్స్ వచ్చేసినాయి వచ్చే నెలలే అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన. ఆయన టికెట్లు వంచండు కదా నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు. వాళ్ళ పోటీతోని మా సాగుకు వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ అంతర్గతంగా ఏమని ఉంటే ఉండని వాళ్ళు ఇట్లా తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు. ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ. ఒక ఆయన ట్విట్టర్లో పెట్టగానే ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలో ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష ఈరోజు. అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఎన్నికలు మహేశ్వర్ రెడ్డి గారి పార్టీ జమిలీ ఎన్నికలు అంటారు, అవన్నీ కలిపి తీసుకొస్తామంటారు. ఇవన్నీ ఒకవేళ అంతా కలిసి వస్తే 2028లో రావాల్సిన ఎలక్షన్లు అవి 2029కి పోయేటట్టున్నాయి అధ్యక్ష. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి అధ్యక్ష. సో ఈ 4 ఏళ్ళు మనము రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాము. మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో ఎవరు వచ్చి కలిసినా కూడా ఇటు అటు అని నేను ఎవరికైనా నేను సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా. అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చిరా, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చిరా, లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చిరా, నేను రాజకీయాలు చూడను అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని పరిష్కరించాలన్న మా భట్టి గారు సూచన చేశారు. గజ్వేల్ శాసనసభ్యులు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు. శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాది అధ్యక్ష. జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకింగ్, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీరు డెఫినెట్గా ఇస్తాము. ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఇస్తాము. మీరు ఇచ్చిన కాగితాలు నిన్నగాక మొన్న పద్మారావు గారు వచ్చిండ్రు, సికింద్రాబాద్ శాసనసభ్యులు. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు. అక్కడికక్కడనే నేను ఆదేశాలు ఇచ్చి ఎంబడే ఆ పనులను మొదలుపెట్టాను అని చెప్పిన. కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మండలము, డార్క్ మండలం. గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా. వారు వచ్చిండ్రు ప్రాజెక్టులు కట్టాలన్నారు. ఇచ్చిన 50 గారు వచ్చారు చేవెళ్ళ నుంచి. వారికి చేసిన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు. నేను ఎవరినైనా వెళ్ళాను, కలిశాను, ఆశీర్వదించి వచ్చిన. మంచిని మంచి అంటాము, చెడును చెడు అంటాము. మా మైండ్లలో చెడు లేదు. మీరు మైండ్ లేదని ఉన్నా దాన్ని తగ్గించుకోండి. 10 సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కనువిప్పు కలిగించాలి. అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్న వాళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష. ప్రజలు విఘ్నులు. మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు. మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు. మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బురదుంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు దొరుకుని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు. ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కదా అంటే 100% ఇస్తా అని చెప్పిన. పెట్టినం లిస్టులో నాకు తెలిసి. సో అధ్యక్ష, మేము వివక్ష చూపించము. వివక్ష మా విధానం కాదు. వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము.
వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే. బడ్జెట్ 2 సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టి ఇప్పటికి 4 లక్షలు దాటి ఉండేది అధ్యక్ష. ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు. చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తామనే విధానంతో బడ్జెట్ నియంత్రించడం ద్వారా రాబోయే 2 బడ్జెట్లలో యాక్యురేట్ 100%. ఈరోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నాకు అంచనా వేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము, 15 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో 95% వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. మినిమం 95%. Whereas 2014 to 2023 go through all 10 budgets. మొదటి సంవత్సరం 40% వ్యత్యాసం ఉంది. ఏ రోజు కూడా 25% కంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష.